మీ ఇంటికి మేలు జరిగితేనే మాకు ఓటేయండి అని బ్రహ్మనాయుడు గారు జగన్ గారు చెప్పారు. మీకు జరిగిన మేలేంటి? ఏం మేలు జరుగుతుంది సార్? ఈ ఇంట్లో ఏం మేలు జరుగుతుంది? గతంలో పెన్షన్లు ఇచ్చేవాళ్ళు 200 నుంచి 2000 ఇచ్చారు. ఈయన 3000 చేస్తా అన్నాడు. ఆ 3000 కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏదో సంవత్సరం పెంచాడు. అంతేగాని పెద్దగా మేలు జరిగింది ఏం లేదండి. ఈ రేట్లు పెంచాడు బాగా. నూనె ధరలు కానీ, నిత్యావసర సరుకులు అన్ని పెంచాడు. గ్యాస్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధరలు సెంట్రల్ గవర్నమెంట్ పెంచేదైనా కానీ ఇప్పుడు పక్క రాష్ట్రాలతో, కర్ణాటక వాటితో పోల్చుకుంటే మన రాష్ట్రంలో లీటర్ 10 రూపాయలు ఎక్కువ అండి. ఇంటికి ఏమి జరిగింది ఏమి లేదండి. కుటుంబాలకి న్యాయం జరిగింది ఏం లేదు సార్. రైతులకు పెద్దపీట వేశాను, రైతు భరోసా కేంద్రాలు పెట్టాను, గిట్టుబాటు ధర కూడా ఇస్తున్నామని చెప్తున్నాను. ఎక్కడ ఇస్తున్నాడండి గిట్టుబాటు ధర? రైతులకు చేసే అంటారు, ఏం చేస్తాను? రైతు భరోసా ఇస్తున్నాడు, కానీ నీకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి కదా. రైతే కదా పండించేది. నేషనల్ నుంచి ఏదైతే వస్తుందో అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇక్కడ, కానీ అతను ఇంక్రీజ్ చేసి ఇవ్వట్లేదు. అతను అది గిట్టుబాటు ధర అవుతుంది. అప్పుడు నీకు సీఎం ఎందుకు? పిఎంఏ సరిపోతుంది కదా. సీఎం అనేవాడు ఏంది, నేషనల్ ఏదన్నా ఎక్కువ ఉన్నా కానీ అతని సీఎం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎక్స్ట్రా ఇవ్వాలి. అది కదా చేస్తుంది. అతను ఎక్కడ చేస్తున్నాడు? అది చేయట్లేదు.